నా పేరు బలివాడ సత్యారావు. కలం స్నేహితులు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మానవతా సేవల్లో ఉండి మానవతా అధ్యక్షుడిగా, మన శిష్టకరణ సమాజంలో ఒక వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా నేను ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మెయిన్లో మనలో ఈ లేఖ టీం అనేది చాలా 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 బాగా అభివృద్ధి చెందింది. ఎలాగంటే పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఈ ఫలానా కార్యక్రమం చేసామంటే వాళ్ళు ఈ వర్గమా ఆ వర్గమా వర్గభేదాలు లేకుండా కార్యక్రమాలను గుర్తించి ఆ డిజిటల్ లేఖలో పొందుపరచడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే శిష్టకరణాలకి ఒక అవార్డు గ్రహీత, లేకపోతే ఒక చదువులో రాణించిన వారు, లేకపోతే అట్టడుగు నుండి వ్యక్తులకి చేయూతనివ్వడం కోసం పత్రిక ద్వారా తీసుకురావడం అయితే ఇవన్నీ తీసుకుని వచ్చి మనలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన టీము లేఖ టీము. కాబట్టి ఈ లేఖ టీంకి ప్రతి ఒక్కరికి, అందులో పార్టిసిపేట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు చూస్తుంటాను. వాళ్ళకి ఎవరికి ఒక పక్షపాత ధోరణి వాళ్ళంటే వ్యవహరించరు. వాళ్ళు ఫలానా వ్యక్తికి పాజిటివ్గా నిల్చరు. ఎందుకంటే వాళ్ళు అదే నిస్వార్థంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంతటి బృహత్తర కార్యక్రమం చేశారంటే చాలా ఆనందదాయకం. ఇది ఈజీ అయిన కార్యక్రమం కాదు. ఈ లేఖ టైం చేస్తున్న ఈ అవార్డుల కార్యక్రమం అయితే ఇదంతా ఇది ఒక అభినందించాలి. ఎంత టోలైనా సరే అభినందనప్పుడు ఇప్పుడు ఎవరికో ఒక వ్యక్తికి గుర్తించి వాళ్ళు ఒక అవార్డు ఇస్తున్నారంటే అందరూ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అది తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దుగా ఈరోజు నాకు రావచ్చు, రేపు నీకు రావచ్చు. మనందరం వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ ఆ సేవలకు కానీ ఒక కళాత్మక హృదయం అయితేనేవి కానీ మనం ముందుకెళ్ళి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంటే ఇప్పుడు ఈ టీము లేఖ టీం ద్వారా మనందరికీ పరిచయం అయ్యాయి. ఈరోజు లేఖ టీం ఎక్కడో ప్రపంచంలో ఏదో మారుమూలలు ఉన్నాయి, ఒక సిటీలో ఉన్నాయి, మనకి పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ వల్ల. ఆ పరిచయాలు ఎంతో సంతోషం. ఫలానా వ్యక్తి మనవాడు, ఫలానా దీంట్లో ఉన్నాడు అనేసి ఒక గర్వం మనకు అనిపిస్తుంది. ఆ గర్వపడవలసిన క్షణం మనకి ఇప్పుడు ఈరోజు ఈ వేదిక కూడా 800 మంది కలుస్తున్నాం అంటే ఎక్కడెక్కడ కలిసి ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించుకున్న సన్నివేశం. ఈరోజు డబ్బీర్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఎక్కడి నుండో వచ్చారు. ఆయన పరిచయం మొదటి ఉన్నప్పటికీ కూడా ఒక వేదిక. అలాగే సాగర్ మ్యూజిక్ అంటే యాక్చువల్లీ ఆయన ఇంటి పేరు నందిగం హరిభాస్కర్. ఆయన పేరు యాక్చువల్గా మ్యూజిక్ సాగర్గా ఉన్నారు. అంటే ఈ ఆయన కొంతమందికే పరిచయం. బట్ ఈ పత్రిక ఈ లేఖ టీం ద్వారా ఎంతోమందికి పరిచయం అయ్యారన్నమాట. అలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళని వెతికి తీసే కార్యక్రమంలో లేఖ టీం ఉంది కనుక మనం అభినందించాలి లేఖ టీమును. అక్కడ నరహరి అయితేనే, ఒక వికాస్ యూత్ వికాస్ అయితేనేం, అలాగే చంద్రబాబు గారు అయితేనేం, తర్వాత నరహరి అయితేనే, తర్వాత నరసింహారావు అయితేనే, ఇంకా ఏం పేరు నరేష్ గారు, సురేష్, రవి, రవి, వందన శిల్ప, వీళ్ళందరూ మీరు కూడా వికాస్ కూడా చాలా ఎక్సలెంట్ కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ పేరున అభినందించాలి. ఎందుకంటే ఆ కార్యక్రమం చేయడం అంత ఈజీ కాదు. ఇది అనేయటం సులభం, చేయడం కష్టం. ఒక రాయి విసరడం అనేది కష్టం. ఆ కార్యక్రమం చేయడంలో కృతకృత్యులైన అందరికీ, టీం అందరికీ అభినందనలు, హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం, ఇంతమంది ఒక భోగిలో వెళ్ళడం అనేది ఎంతో ఆనందదాయకం ఉంది. మన బంధువులు, మన ఇంటి పేరుతో ఉన్న శిష్టకరణాలు మనందరూ వెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాను.